తల్లిని నా కొడుకును తీవ్రంగా ఆరోగ్యంగా ఎదుర్కోలేక మర్డర్ చేశారు. వీళ్ళు దుబ్బలి కృష్ణారావు అనవసరమైన ఆగ్రహం చేస్తున్నారు, మూకపు చేయాలి, తాగుబోతున్నారు అని అంటున్నారు. వారికి ఇవన్నీ తగున సరే ఆయన పూర్తి చేస్తున్నారు. దానికి వెళ్ళాలి, తాగబోతు నా కొడుకు తాగుతున్నారు. మన రాజకీయ ఉద్దేశానికి పెట్టుకుని వాడికి ఆధారాలు పెట్టుకుని మందాల భగనాలు చెప్తున్నారు. కావాల్సే వచ్చి ఊరిలో కూర్చొని విచారాన్ని తరపున రాలేదు. ఎంత పత్యాబద్ధాలు సార్, అందరు కృష్ణప్రసాద్ అందరు దత్త ఈ ఊళ్ళో ఓట్ల కొరకు మంది భయపెట్టుకుంటా అంత మద్దతు చేసుకుంటా కొట్టుకుంటా ఇవన్నీ ఇదే మన ఇది పొట్టులూరు అది వండుపోతుంటే వాళ్ళను పట్టుకుని 50,000 దుర్మాన్ని ఏపించి మా పార్టీలు కలిపితే దుర్మాన్ని కొడేస్తారని చెప్పి పాటలు కలుపుకుంది. ఇవన్నీ అన్యాయంగా చేసుకుంటే పబ్లిక్ లో మందిరాలు పంపించుకుంటూ చేస్తున్నారు. ఇది ఇక్కడ అవునా ఒక మంత్రి మళ్ళా మాట్లాడుతూ భూ కబ్జాలు తాగుబోతారు అన్నారు. ప్రూఫ్ చేయండి నా కొడుకులైనా వాడిని కొడుకు నేను ప్రూఫ్ చేస్తాను. తాగుబోతు వాడు ఎవరిని అనుకున్నాడే కదా, వాళ్ళ చిన్నప్పుడు నాకు మొత్తం తెలుసుకోవాలి. వాళ్ళ ఫాదర్ మా ఫాదర్ జీఎంతో వస్తుంది సార్. వాడు అన్ని అన్యాయంగా నా మాట అరికడుతున్నాడు. ఇవాళ సీజన్ రెడ్డి తాగబోతు అది ఇది అని చెప్తున్నారు కదా, ఒక్కటి ప్రూఫ్ చేయమని చెప్పు. వాళ్ళందరూ లంగాలను దశ చేసుకుని పిల్లలను భయపెట్టుకుంటా కొట్టుకుంటా తనుకుంటా వాడు వచ్చేసారి స్థానిక సంస్థలు ఓట్లు రావని చెప్పి భయపడి పనులు చేస్తున్నారు. నా పేరు స్వాతి. నేను శ్రీధర్ రెడ్డి గారి మరదలను. మా బావ మాకు తండ్రితో సమానము. ఎప్పుడూ కూడా పేరు పెట్టి పిలవలేదు మమ్మల్ని. నన్ను అమ్మ అమ్మ అని ఫోన్ చేసినా గానీ అమ్మ అనే సంబోధించేవాడు కానీ స్వాతి అని ఏనాడు ఫోన్ చేసి అడగలేదు. కానీ అలాంటి తండ్రి లాంటి వ్యక్తి మీద దురలవాట్లు, దుష్ప్రచారాలు, చెడు అలవాట్లు, అక్రమ సంబంధాలు ఇవన్నీ పెట్టడం అవసరమా అండి? ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు మీరు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. మంచి ఏదో చెడేదో మీకు మీ వయసుకు తగ్గ మాటలు మాట్లాడండి. మీ వయసు ఆయన ఉన్నారు. మా బావని చంపితే అతను ఏమొస్తుంది, ఏం లాభం వస్తుందో చెప్పమనండి ఫస్ట్. జూపల్లి కృష్ణారావు గారికి మా మీద ఏం పగ ఉందో వచ్చి చెప్పమనండి. అన్నదమ్ముల పంచాయతీ అన్నారు. అన్నదమ్ములు పంచాయతీ ఎప్పుడన్నా గొడవ పడుతుంటే మీరు వచ్చి తెంపారా? తెంపలేదు కదా. ఏనాడు మాకు మీకు సంబంధమే లేదు. అలాంటప్పుడు మా అన్నదమ్ములు కొట్లాడారు అని చెప్పేసి ఎలా ఆరోపణలు చేస్తారు మీరు? జూపల్లి కృష్ణారావు గారి ప్రోత్సాహంతోనే మా బావను కృష్ణారావు కృష్ణప్రసాద్ మాజీ డిప్యూటీకి కక్ష కట్టి చంపడం జరిగింది. మరి అతన్ని జూపల్లి కృష్ణారావు గారు అలాంటి తప్పు చేయకపోతే మా బావని నిన్ను వచ్చి చూడొచ్చు కదా, ఎందుకు రాలేదు? తను ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేనే కదా, ఎందుకు రాలేదు? వచ్చి చూస్తే మాకు కూడా కొంచెం తృప్తి ఉండేది. ఎందుకు రాలేకపోయింది? ఇప్పుడు టీవీలో ప్రెస్ మీట్ పెట్టారు. ఎక్కడెక్కడికో పేపర్స్ తెచ్చి ఈ రోజు చూపిస్తున్నారు. ఇన్ని రోజుల నుంచి ఆ పేపర్స్ ఎక్కడ పోయినాయి? అప్పుడు చూపియను ఉంది ఫస్ట్. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి మీద ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం ఎంతవరకు న్యాయము? మీరు ఒక మంత్రి పదవిలో ఉన్నారు. ఆ మంత్రి పదవికి దగ్గర మాటలు మాట్లాడండి ఫస్ట్ మీరు. నాకు దురలవాట్లు ఉన్నాయని, ఇల్లు సగాలు ఉన్నాయని, నా కొడుకు ఎంతో మంచోళ్ళని 5,000 మంది వచ్చి నా కొడుకు అంత జ్వరం వచ్చారు. అంత దూపల్లి చేసినది ఇదంతా. జూపల్లి రావు నా కొడుకు చంపియాలని ఎన్నోసార్లు ఊళ్ళో చెప్పిపోయాడు. అందుకొరకే ఇట్లా నా కొడుకు ఎంత మంచోడు అని ఊళ్ళో ఎంతమంది అనుకున్నారు. చుట్టుముట్టు ఊళ్ళో 5,000
మంది వచ్చి ఎట్లటో అని అంటారు. నా కొడుకు తాగినోడు కాదు, తాగి అట్లా చేసిందని చెప్పి వాడు అట్లా నా కొడుకు మీద అపనిందలు వేసేది. నా కొడుకు అంత మంచివాడు ఎక్కడ లేని లేడు. ఎంతమంది మంచివాడు ఎందుకు జరిగిందని ఎంతో మంది అంటున్నారు. నాకు ఇంత శోకం పెట్టుకుంది. నాలుగలు వాడికి కూడా ఉంటారు కదా నా కొడుకులాగా. ఎందుకు ఇట్లా నా కొడుకు మీద ఇంత కచ్చగా చేసుకున్నాడు. ఆయనకి ఏం కలుస్తుంది? మా ఓని ఆస్తి కలుస్తుంది. లేకుంటే రావను వాని బలం ఉంటే వచ్చి చూసి ఊర్లే ఎట్లటోడు ఏం కదా అని అందరినీ తెలుసుకొని పోవాలి. వచ్చి తగాలు చేసి నా కొడుకు ఎట్లటోడు తగాలు ఏంటి అని తెలుసుకొని పోవని చెప్పి. నాకు ముగ్గురు కొడుకులు. నా కొడుకులు పెట్టి తగాలు లేదు. ఎంత మంచిగా చూసుకుంటున్నారో తమ్ములను. ఒక్క రోజు కూడా ఇట్లా ఒక మాట అన్నోడు కాదు, చేసినోడు కాదు. ఆయన కింద ఉన్న కృష్ణప్రసాద్ గారు ఆయన అందరినీ కలిపి నా కొడుకులు చేసి మీరు ఏం కలుపుకుంటున్నారు? నా కొడుకులు వాళ్ళకి దోశ చూస్తారు కదా తల్లిదండ్రులు, మా బాధ ఎట్లా చూస్తారు వాళ్ళు, మా మీద ఎంత ఖర్చు కట్టుకున్నారు. నా కొడుకు ఎంత మంచోడు అని దేశం చుట్టుముట్టు వాళ్ళంతా ఎంత మంచి 5,000 మంది ఎందుకు వస్తారు నా కొడుకు మంచోడు కాకపోతే. ఇంత చేసి నా కొడుకును అంతే చేయాలని ఆయనకి ఏం కలుస్తుంది నా కొడుకు. నా పేరు భార్గవి అండి. నేను శ్రీధర్రెడ్డి గారి చిన్న రెండో తమ్ముడి వాళ్ళ వైఫ్ని. మా బావ మమ్మల్ని చాలా ప్రేమ, అంటే అమ్మనే ఎప్పుడు సంబంధించేవాడు. మా సిస్టర్ చెప్పినట్టు మమ్మల్ని ఎప్పుడు పేరు పెట్టుకునేవాడు. చాలా మా పిల్లలైనా చాలా బాగా చూసుకునేవాడు. అయితే ఈ నరకడము, ఈ గొడ్డలతో నరికించడం అనేది చాలా ఖండించదగ్గ విషయం. ఇది జూపల్లి కృష్ణారావు గారు వాళ్ళు రాజకీయంగా ఎదుర్కోలేక వాళ్ళ అనుచరుడైన కృష్ణప్రసాద్ మాజీ జడ్పీ, ఈ ఊరికి సంబంధించి లక్ష్మీపల్లి గ్రామానికి సంబంధించిన వ్యక్తి మాజీ జడ్పీటీసీ అతను కృష్ణప్రసాద్ ఇట్లాంటి అక్కడికి కారణమైనది. అతను మా బావ మీద 3 ఆరోపణలు చేసిండండి. ఆయన పేపర్లతో సహా చూపించినాడు. ఆ పేపర్లను తీసుకొచ్చి ఒకటి ఆర్థిక లావాదేవీలని, 2 భూములకు సంబంధించినవి, ఇంకోటి మా బావ మీద వేయకూడదు ఏంటంటే చెడాలి వాటర్, అవి ఒకటి అమూడు. అది ఇంకా ఘోరమైనదండి. మా బావకి దురలవాట్లు ఉన్నాయి, ఇట్లాంటివి చేయకూడదు. మీ ఊళ్ళో ఎవరినైనా అడగండి మా బావ ఎట్లాంటి వాడు. ఈ 3 మీద మేము కూర్చోడానికి రెడీగా ఉన్నాం, మీరు వచ్చి మాట్లాడతారు. మీరు ఏదైతే చెప్పిరో ఈ పేపర్లకి రాసిన పేపర్లు చదువుకుంటే మీరు చెప్పిన విషయాలు ఇవి నిరూపిస్తే మేము మీకు క్షమాపణ చెప్పి మాకొద్దు ఇంకా మాదే తప్పని మేము ఒప్పుకుంటాం. ఇవి తప్పుగా ఇవి నిజం కాకపోతే మీరు మంత్రి పదవికి రాజీనామా చేస్తారా?